రహస్యమందు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుచున్న దేవునికి ప్రార్థించమంటున్నాడు దేవుడు. ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ఇక్కడ రూబేనులు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, దేవా ఈ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించు, ఈ యుద్ధములో మాకు విజయము దయచే ప్రభువా, ఈ యుద్ధము యెహోవాదే అని వారు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన ఆలకించి వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి నీ పరిస్థితి ఏంటి తమ్ముడు? నీ పరిస్థితి ఏంటి చెల్లి? ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఎన్నోసార్లు జాబు అని వెళ్ళావు, ఎన్నోసార్లు ఎన్ని కంపెనీల చుట్టూ తిరిగావు, ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగావు, ఎవరి దుక్కో తిరిగావు. ఎన్ని తిరిగినా నీకు ఎక్కడ కూడా విజయం రాలేదు. కనుక నువ్వు దేవుని పాదాల్లో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో నువ్వు వేడు, దేవుడు నీ మొర అంగీకరిస్తాడు. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రూబేను యొక్క ప్రార్థన విని వారికి విజయాన్ని ఇచ్చిన దేవుడు.